నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. బోర్డు నిధులను దుబారా ఖర్చు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక దొడ్డికొమర భవన్లో భవన నిర్మాణ కార్మికుల నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల అన్ని రకాల పెండింగ్ క్లెయిమ్స్ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రమాద, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి కానుక తదితర బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నెలల తరబడి లేబర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన చిన్న చిన్న కొర్రీలు చెబుతూ క్లెయిములు పరిష్కరించడం లేదని ఆరోపించారు. లంచాలు ఇస్తున్న పైరవీకారులకు మాత్రం వెంటనే పనులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ లేబర్ కమిషనర్, ఏఎల్ఓలు వెంటనే పెండింగ్ క్లెయిమ్స్ను పరిష్కరించకపోతే సెప్టెంబర్ చివరి వారంలో డీసీఎల్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్మాణ కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టం రద్దు చేయడంతో నిర్మాణ రంగ కార్మికులు అనేక హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్గొండ పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, యూనియన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, ఎస్ సైదాచారి, వరికుప్పల ముత్యాలు, రామకృష్ణ, శంకర్, యాదయ్య, వెంకటయ్య, వెంకట్రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ పైరవకారుల జోక్యాన్ని పెండింగ్ క్లెయిమ్స్లో నివారించాలి. నిజమైనటువంటి కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ నెల చివరి వారంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈరోజు లేబర్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వెల్ఫేర్ బోర్డు నిధుల్ని మొత్తం కూడా పక్కదారి పట్టించి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పి బోర్డును నిర్వీర్యం చేయాలని చూస్తుంది. ఈ విధానాలను మానుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే కార్మిక వర్గాన్ని సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం. వెల్ఫేర్ బోర్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అసలు బెనిఫిట్స్ ఒక్క క్లెయిమ్ కూడా కావట్లేవు. డెత్ క్లెయిమ్లు మొత్తం పక్కకు పెట్టేశారు డీసీఎల్ గారు కొత్తగా వచ్చిండని ఆయన క్లెయిమ్లు మొత్తం పక్కకు పెట్టేసి ఏమో నామకే డెలివరీ క్లెయిమ్లు, మ్యారేజ్ గిఫ్ట్లు అవే ఇస్తారు. యాక్సిడెంట్ క్లెయిమ్లు అయితే ఇప్పుడు 2-3 సంవత్సరాల వెనక క్లెయిమ్లు కూడా వెనక పెట్టేసి కూర్చుర్రు. ఏమన్నంటే ఆ సర్టిఫికేట్ లేదని, ఈ సర్టిఫికేట్ లేదని 3 సంవత్సరాల కింద ఆన్లైన్ చేసిన దానికి ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకురమని కొర్రీలు పెట్టి వాళ్ళు కింద మీద చేస్తున్నారు. ఆ వచ్చే డబ్బుల్ని కూడా అనేక కొర్రీలు పెట్టి అనేక ఆబ్జెక్షన్స్ పెట్టి ఆపుతున్న పరిస్థితి ఉన్నది. దాని విషయంలో కార్యాచరణ తీసుకొని సెప్టెంబర్ మహాసభలు అయిపోయిన తర్వాత లేబర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా పెట్టి కార్మికుల సమస్యల మీద నిరంతరం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే కార్యక్రమాలన్నిటి కూడా భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు చేసి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.